ఈ ప్రపంచంలో 100% మంచి మనిషి, 100% చెడ్డ మనిషి అన్నవాడు పుట్టుకతో ఎవ్వరూ ఉండరు. పుట్టి కొద్దిగా పెరుగుతూ ఉండగానే ఈయన 100% పాళ్ళు మంచివాడు, ఈయన 100% పాళ్ళు చెడ్డవాడు అన్నవాడు ఉండడు. రెండూ ఉంటాయి లోపల. కానీ సాధన యందు ఎవరు మంచి గుణాలని నిలబెట్టుకుని చెడు గుణాలని గెలవగలుగుతాడో వాడు ఉత్తమమైనటువంటి లక్షణములను పొందినటువంటి వాడు. ఎందుకంటే ప్రతి సన్నివేశంలో కూడా మనసు ప్రబోధం చేస్తూ ఉంటుంది, ఇది ఇలా చేసేద్దు, ఏం పర్వాలేదు అంటుంది. అలా కాదు అని శాస్త్రమునకు కట్టుబడి నిలబడాలంటే ధృతి ఉండాలి. ధృతి అంటే పట్టుదల. పట్టుదల దేని చేత వస్తుందో తెలుసా? రెండు కారణముల చేత వస్తుంది. ఒకటి పరిశీలనము, 2 మహాత్ముల యొక్క జీవితాల్ని పఠించడం. ఈ 2 కారణాలు ధృతికి. ప్రాణమే పోనివ్వండి, తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తాను చెయ్యాలనుకున్న పనిని మాత్రం ఏ కారణము చేత విస్మరించి ఉండరు మహాత్ములు. ఆ పనిని అలాగే చేస్తారు. మహాత్ముల జీవితాల్ని పరిశీలించడానికి బాగా అవకాశం కల్పించుకోవడమే దేవతా గుణములను నిలబెట్టుకోవడం. రాక్షస గుణములు వదిలిపోవడానికి కారణం ఏది అంటే